కూడిక ద్వారా సామాన్య సంఘ క్షేమం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి నాయన. అయ్యా ఈ ఉదయకాల స్తుతి కూటము ద్వారా తండ్రి అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. వారిని గొప్ప దీవెనలతో నింపండి దేవానికి స్తోత్రము నాయన. అలాగే తండ్రి నా ప్రభువా ఈ ఉదయ కాలంలో సేవకులు వాక్యం అందించబడ్డగా నాయన ప్రభు చక్కని సందేశము దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవానికి వందనాలు. ఓ ప్రభు గత రాత్రి నాయన అద్భుతమైన రీతిలో పరిశీలన జరిగించిన వాడా నీకు స్తోత్రము. మళ్ళా తిరిగి ఉదయ కాల ఈ స్తుతి కోడికలోను 10 గంటలకు ప్రభు అభి స్తోత్రములు తండ్రి సేవకుల సమావేశములు అయ్యా ప్రభు స్త్రీ సమాజ కూడికలో ప్రభువానికి స్తోత్రం. తిరిగి రాత్రికి కోడికలో కూడా మీరు అద్భుతంగా జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం యొక్క సన్నిధి ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించమని వాక్యం అందిస్తున్నటువంటి ఈ సేవకులను ప్రభు నూరంతరైనటువంటి అభిషేకముతో నింపి కావలసిన సందేశం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయంలో స్తుతి కూడికలో మన మధ్యలో చిరుకులపాడులో దేవుని పరిచర్య చేస్తున్న దాస్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినాలనే ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ అవకాశం వారికి ఇస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, పెద్దవారు తిమోతన్నకి, నిక్సనయ్య గారిని బట్టి, చిన్నబాబుని బట్టి, సురేష్ బట్టి, జగన్ బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ కట్టుబడి గ్రామంలో స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటగా దేవుణ్ణి స్తుతిస్తాం. మొట్టమొదటిగా మనం ఈ స్తుతి ఆరాధన, ఈ స్తుతి కూడికలో దేవుడు మనతో మాట్లాడాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అభిషేకముతో మనం నింపబడి ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి మనం మహింపచ్చాం. కానీ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటూ దావీదు రాసిన కీర్తన 100వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ కొందరములు స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా కూడి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలైనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నిలబడిన నన్ను నీ సిలువ సాటును మరుగుపరుచుకుని ప్రభా, నన్ను ప్రభా నీ నోటి బోరగా ఉంచుకొని మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు గారు రాసిన ఈ కీర్తనలో కీర్తనకారుడైన చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ గానము చేయుడి. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఎందుకు మనం దేవుని నామాన్ని గణపరచాలంటే ఆయన
మనలను పుట్టించాడు. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా మనం ఉండాలి. అందును బట్టి మనము స్తుతించాలి. ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మనల్ని నడిపించాడు. రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. ఆయన ఓరిక మనల్ని చేయలా. అందును బట్టి ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు కనుక ఆయన నామాన్ని మనము ఘనపరిచే వారిగా మనము ఉండాలి. నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని ఘనపరిచే వారికి ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా దేవుని నామాన్ని స్తుతించే వారిగా మనము ఉండాలి. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదువుదాం. త్వరగా చదివితే యెహెజ్కేలు 34వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. ఆ జనుల్లో నుండి వారిని తోడుకుని వచ్చి ఆయా దేశములో నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. చాలండి. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి మేతగల చోటను వాటిని నేను మేపెదను. ఏంటిని? తన బిడ్డలైన వారికి ఆయన మంచి దీవెనలు అనుగ్రహిస్తాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మంచి మేతగల భూమిలో ఒక గొర్రెల కాపరి ఏ విధంగా మంచి మేతగల చోట్ల ఏ విధంగా మేపుతాడో ఆ విధంగా దేవుడు మంచి సత్తువ గల చోటలో ఆయన మనల్ని మంచి దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా ఆయన మనల్ని తెలియజేస్తున్నాడు. నేను నా గొర్రెలను మేపుదును, పరుండి పెట్టెదను. ఇది ప్రభువు యెహోవాకు. తప్పిపోయిన దానిని నేను వెదకి తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చేదను. గాయపడిన వాటిని కట్టెదను, దుర్బములుగా ఉన్న వాటిని బలపరచెదను. అయితే కొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. ఇక్కడ చూసావా? గాయపరిచిన వాటిని ఆయన బాగు చేసేవాడు. గాయపడిన వారిని అనేక సమయములో అనేక స్థితుల్లో మనము అనేక విధముగా మనము నలిగిపోయి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ స్థితిలో ఉన్న మనల్ని ఆయన పైకి లేపాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే, ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మంచి మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఏం చేస్తున్నట్టే మనము గాయపడి సాతాను యొక్క చేతుల్లో చిక్కుబడి మనం ఉన్నప్పుడు మన గాయాలను కట్టి ఆయన తన దొడ్డిలోనికైనా తన మందిరములోనికి తన మందిరములోకి మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. మరలా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే స్తుతించేది ఎన్ని రకములుగా ఉందంటే, దానియేలు గ్రంథము ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి దానియేలు తెలుసుకునిను. అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా
అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి కిటికీలు యెరూషలేము తట్టుకును తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయన స్తుతించాడు. నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు విషయం మనం చూసినట్లయితే అనుదినం ఇట్టి శాసనము. ఏ శాసనం అంటే ఎవరు ప్రార్థించకూడదు, ఎవరు దేవుని నామాన్ని ఘనపరచకూడదు, రాజు పెట్టిన విధముగా నడవాలి, రాజు పెట్టిన ఆజ్ఞ ప్రకారంగా ఉండాలి, రాజు మాటలో నడవాలి, రాజు బాటలోనే ఉండాలి, ఈ రాజు చెప్పిన విధంగానే ఈ దేశం నడవాలి అని ఇట్టి శాసనము రాజు పెట్టినప్పుడు దానియేలు ఏం చేస్తుందంటే యథావిధిగా యెరూషలేము వైపు తలుపులు తీసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఇది అంతరంగ స్థుతి. అంతరంగంలో ఉన్న బాధ, అంతరంగంలో ఉన్న వేదన, నేను నా దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను ఘనపరచాలి అనేది ఒక ఆవేదన దానియేలులో ఉన్నది. కాబట్టి దానియేలు భయపడకుండా ఏం చేస్తున్నంటే యెరూషలేము వైపు తలుపులు తీసి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు, స్తుతించటం మొదలుపెట్టాడు. ఈ స్తుతి ఆరాధనలో, ఉదయకాల స్థుతిలో దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి. దానియేలు చెప్తున్నాడు, దేవుణ్ణి స్తుతించాలి, మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా మనము దేవుని సన్నిధిలో బలం పొందుకుంటాం. స్తుతి ద్వారా మన స్థితిగతులు మారిపోతాయి. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తావో మనకున్న పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇది అంతరంగంలో ఉన్న దానియేలుకున్న వేదన. అదేవిధంగా 35వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు ఏం చెప్తున్నాడో 35వ కీర్తన 18వ వచనం. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించే చాలండి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను. ఈ స్థుతి ఎప్పుడంటే బహిరంగ స్థుతి. బహిరంగ దేవుని స్తుతిస్తున్నాడు, బహిరంగ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అప్పుడు నేను మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనుల్లో నిన్ను స్తుతించెదను అంటున్నాడు. నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, మన స్థుతి ఎలా ఉండాలంటే బహిరంగంగా ఒక సమయం వచ్చింది, బహిరంగంగా నువ్వు ఒప్పుకునే విధముగా ఉండాలి, బహిరంగంగా దేవుని కొరకు నిలబడే విధంగా ఉండాలి, బహిరంగంగా దేవుని కొరకు నువ్వు నిలబడి దేవుని నామాన్ని ఘనపరిచే విధముగా ఉండాలి. అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండాలంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలండి. వాక్యము ద్వారా నువ్వు నడిపించబడాలి. దావీదు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు దావీదును దర్శించినప్పుడు దావీదు దేవుని నుంచి ఎప్పుడు ఎడబాటు కాలేదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ యుద్ధానికి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళి గిబియోను స్థలానికి వెళ్ళి ప్రార్థించి అక్కడి నుంచి యుద్ధానికి వెళ్ళేవాడు దావీదు. ఎప్పుడు దేవుణ్ణి మర్చిన వాడు కాలేదండి. కనుక నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, స్తుతించాలి. ఎందుకు మనం స్తుతించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మనల్ని మంచి మేతగల స్థలములో మనకి మంచి మేతగల స్థలంలో పరుండి పెడతాడు కాబట్టి. అదేవిధంగా మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన 97వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే ఎందుకు మనం కృతజ్ఞత కలిగి స్తుతించాలి. 97:12 నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనది పరిశుద్ధమైన నామము, అందును బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామములో నీవు నేను ఉన్నాం కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులము. పేతురు చెప్తాడు కదా, ఆయన పరిశుద్ధుడు అనే ప్రకారము నేను పరిశుద్ధుడుగా ఉన్నాను.
ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైన మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని దావీదు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనము దేవుని యొక్క మందిరములో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం అంటే ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన మరొక రోజు మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది ఈ రోజును చూడలేకపోయారు. తన మరణ పడకలో నుండి వారు ఈ రోజును చూడలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. కేవలం దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఆయన ప్రేమను కనుక ఆయన మనల్ని సజీవులుగా నిలిపి ఈ విధంగా స్తుతించేవారిగా చేశాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని దావీదు గారు చెప్తున్నాడు. నా ప్రియమైన వాడి దేవుని బిడ్డలారా, ఆయన నామం పరిశుద్ధమైనది బట్టి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అదే 75వ కీర్తన మొదటి వచనములో చెప్తాడు. కీర్తనకారుడు 75వ కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగానున్నావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నరులు నీ ఆశ్చర్యమైన కార్యములను వివరించెదరు. ఇక్కడ మనం చూస్తున్నట్టే ఎందుకు మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన సమీపముగా ఉన్నాడు మనకి. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. ఈ ఉదయకాల సమయంలో మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన సమీపముగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని చెప్తున్నాడు. ఈ కీర్తన ఆసాబు రాసిన కీర్తన. ఆసాబుగా చెప్తున్నాడు, నువ్వు సమీపంగా ఉన్నావయ్యా, అందును బట్టి మేము నిన్ను స్తుతించే వారిగా ఉండాలి ప్రభా, నీ నామాన్ని గణపరిచే వారిగా మేము ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే 139వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన 139వ కీర్తన నీవు కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందును బట్టి నీవు నన్ను కలుగు చేసిన విధమును చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును వణుకు పుట్టుచున్నదయ్యా. నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఈ విధంగా నువ్వు కలుగు చేసావు. నేను ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతున్న నన్ను నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించి రాజులైన యాజక సమూహంగా చేసావయ్యా. అందును బట్టి నాకు భయము వణుకు నాకు పుట్టుచుందని భక్తుడైన కీర్తనకారుడైన దావీదు గారు ఈ కీర్తన చెప్తున్నాడు. కనుక నా ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తనకారుడు 107వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే ఆయన కృపను బట్టి, ఆశ్చర్యమైన కార్యములు బట్టి, నరులకు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ దినాల మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నామంటే దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మనము ఆయన బిడ్డలము కనుక ఆయనకు మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అన్ని విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మాటలో కానీ, చూపులో కానీ, నడవల్లో కానీ, ఏ విషయంలో కూడా దేవుణ్ణి మనము కనుపరచాలండి. దేవుని మనము కనుపరిచే వారిగా మనం ఉండాలి. ఇతరులకు మాదిరికరమైన వ్యక్తులుగా మనం ఉండాలి.
అలాంటి కృప కలిగి మనము దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగాలి. భక్తుడైన దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి మనము ఆయన వచ్చే పర్యంతరం వరకు మనం ఎలా ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారిగా, స్తుతులు చెల్లించే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కనుక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మనకి కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు మనకు తెలియచేసిన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న నెక్స్ట్ నన్న నర్సింగూర్లో దేవుని పరిచయం చేస్తున్న నెక్స్ట్ నన్న ఉన్నారు. వారు చిరుగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. మనం అందరం కూడా తల్లు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా మహాభగనుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు మా ప్రభు. అక్కడి ఉదయ కాలం మంది మరొకసారి మా ప్రభు నీ పాదసన్నిధికి చేరిన మమ్మల్ని నీ ప్రశస్తమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో మమ్మల్ని కడగాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచండి. ఈ దినమంతా ప్రభు నీ కృప, మీ కాపుదలని దయచుతానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ దినం మా ప్రభు ఎదురయ్యే ప్రతిన కీడును, ఆపద, పామున, శోధన నుంచి తప్పించి ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నంతవరకు కూడా మీద ఆశను నిలబెట్టుకొని మా ప్రభు నాయన మేము నిన్ను ఎందుకు స్తుతించాలి అనేటువంటి నాయన ఉన్నతమైనటువంటి నాయన మా ప్రభు అనిస్తుంది. నాయన అయా అతని విషయాలను మా ప్రభు మీరు తెలియపరిచిన స్తోత్రం. నువ్వు మమ్మల్ని పుట్టించిన దేవుడవు, మమ్మల్ని తల్లి గర్భంలో రూపించిన దేవుడవు ప్రభు. అందును బట్టి నిన్ను స్తుతించాలని, నువ్వు పరిశుద్ధుడివి కనుకనే నాయన మేము నిన్ను స్తుతించాలని, నీవు మమ్మల్ని మేపేటువంటి, మమ్మల్ని పోషించుచు సంరక్షిస్తున్నటువంటి దేవుడువు గనుక నాయన నీకు స్తోత్రాలు మా ప్రభు. ఏ సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తమైన దేవుడవు గనుక నాయన అయా మేము నిన్ను స్తుతించాలని మా ప్రభు మీరు తెలియపరిచినాను కనుక సకల దేశములారా యెహోవాను నాయన బట్టి ఉత్సాహగానము చేయండి అని సేవించండి అని అయా మీరు సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క ఉదయకాలమందు ఆయన మేము ఉన్నటువంటి ఈ కట్టుబడి పాలెం గ్రామమును దీవించండి. ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ గ్రామంలో అన్ని కులాల, మతాల, జాతుల ప్రజలందరినీ మా ప్రభు మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీకు ఇస్తుంది వారి యొక్క పాడి పంటలను, పశువులను, మందలను, వ్యవసాయం, వ్యాపార, వాహన వస్తువులు సమస్తమును దీవించండి. ఉదయకాలం ప్రతి కుటుంబమునకు మీ శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయండి. మా ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రభువా మీరు నాయన నాతను ఏదైతే నాయన మరణ పునరుద్ధానంతో ఆయన కాచిన రక్తం ద్వారా అయా మీరు అనుగ్రహించే రక్షణ భాగ్యం ఏదైతుందో ప్రభువా యేసు నామములో ఇక గ్రామంలో ప్రతి కుటుంబము మీ అమూల్యమైన నాయన రక్షణ భాగ్యాన్ని పొందుదురుగాక. పొంది నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము నాయన. ఇక్కడున్న సంఘమును దీవించండి ప్రభువా. సంఘంలో ప్రతి కుటుంబాన్ని, స్త్రీలను, పురుషులను, యువకులను, నాయన చిన్నపిల్లలు, చంటి వృద్ధులను అయా ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఆర్థికంగా, ఆత్మికంగా, ఆరోగ్యపరంగా మీరు ఆశీర్వదించండి. అలాగే నీ పరిచర్య చేసి మీ దాసుడు జగన్ అయ్యగారిని బట్టి మీ స్తోత్రాలు, అమ్మగారిని బట్టి మీ స్తోత్రాలు నాయన. వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దాసుని యొక్క పరిచర్య అయ్యా మా ప్రభువానికి స్తోత్రములు నాయన. అది ఫలించు విధంగా ఇంకా గ్రామంలో అనేకమైనటువంటి అయా నా తను మా ఆత్మలు మా ప్రభునికి స్తోత్రాలు. ఈ యొక్క దాసుని యొక్క మా ప్రభుని స్తోత్రం పరిచర్యలు మా ప్రభువ మీ ఆత్మ ద్వారా నా తన అనేకులు నా తండ్రి రక్షణలోకి వచ్చేటప్పుడు మీ గొప్ప కార్యం చేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి. దాసుని పరిచర్యను దీవించండి. అలాగే మా ప్రభు మా యొక్క మినిస్టర్లు సేవకులను అందరిని బట్టి ఆయా డైరెక్టర్ వారిని బట్టి మీకు స్తోత్రం, అయా ప్రెసిడెంట్ గారిని బట్టి మీకు స్తోత్రం. ఉన్నటువంటి నా తోటి దైవ సేవకులందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారి వారి సంఘాలను, కుటుంబాలను అయ్యా మీరు దీవించండి. ఆయన ఆరోగ్యం ప్రసాదించి నీ బలమైన పరిచర్యలు ఇంకను మా ప్రభువా బలముగా వాడబడే భాగ్యమును దయచేయండి. ముఖ్యంగా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని అయా యొక్క మండలాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సర్వలోకన అయా తన సకల జనులను అయా తన సకల దేశముల యొక్క ప్రజలను అయా మీ పాద సన్నిధి తీసుకొస్తున్నాం. ఆయన
ఈ లోకమందంతటి ఇంకెక్కడ నీ సువార్త అయా అందించబడలేదు. ప్రతి వ్యక్తికి నాయన అయా నీ సువార్త అందించబడిన ఆయన నీ సువార్త చేత నింపబడి ప్రభువా ఈ అంత్యకాలములు మా ప్రభువా అయా నా తనందరంతటి మారు మనస్సు పొంది రక్షణ పొందినట్లుగా నా తండ్రి నీ గొప్ప కార్యములు జరిగించండి, మహిమ పొందండి. అయా గడిచిన రాత్రి నా తండ్రి నన్ను అద్భుతముగా నీకు కార్యం జరిగించిన దేవ ఈ రోజు నన్ను పగులు నా తండ్రి రోజు సాయంకాలం రాత్రి జరిగే ప్రతి కోడికను కూడా ప్రభా అయా నీకు మహిమకరంగా నాయన ఈ గ్రామమునకు నా తండ్రి నాయన మా ప్రభా ఏక సంఘమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. ప్రతి అవస్థలన్నింటినీ సమకూర్చండి. ప్రతి ఆటంకముల అభ్యంతరాలను పది శోధనలను నాయన ఏ కోడికలను నాయన మా ప్రభా అడ్డుకున్న పది శక్తులను యేసు నామములో గదిస్తూ ఉన్నాం. దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోనమని ఇంతవరకు నీకు వాక్యం అంది మీద ఆశ్రయం మీరు దీవించండి. కానైనా మన అతని బలమైనటువంటి లోతైనటువంటి అయా నా తండ్రి నేను స్తోత్ర పరిచయం ముందుకు సాగునట్లుగా అయా నీ సన్నిధిని నూతన అభిషేకం ఇచ్చి నడిపించమని మహిమ ఘనత ప్రభావుని నామమునికి ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు ఈ యొక్క చేరువచ్చినటువంటి బిడ్డలకును ఇక్కడున్న సంఘమునకు సంఘ కాపురికి ముఖ్యంగా ఈ కట్టుపోటి పాలెం గ్రామస్తులందరికీ సదా తోడి నడిపించున్న గాక. ఆమేన్.